ఏమీ ప్రచారం లేదు, ఏమీ స్పెషల్గా ఏమీ పెట్టలేదు. ఎట్లాగైనా జనం వచ్చారు. చాలామంది వీలైతే అంటే విమానాల్లో వచ్చారు, బస్సుల్లో వచ్చారు, రైళ్లల్లో వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు, కార్లు వేసుకొచ్చారు, కొంతమంది బైక్స్ మీద వెళ్ళారు, కొంతమంది పడవల్లో కూడా వెళ్ళారు. తెలుసా మీకు ఆ విషయం? అది మా సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అక్కడ ఉండటానికి రూమ్స్ లేవు, అక్కడ పడుకోవటానికి రూమ్స్ లేవు, అక్కడ తినడానికి తిండి సరిగా ఉన్నా లేకపోయినా ఏమైనా పర్లేదు, మహాకుంభమేళాకి వెళ్ళాలి, ఒక్కసారి ఆ నీళ్ళల్లో మునిగి రావాలి అని ఎంతోమంది 70 కోట్ల మంది వచ్చారు. ఇది మా సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇది మా మహాకుంభమేళ యొక్క గొప్పతనం. ఎవడైతే మాట్లాడాడో నోటికి వచ్చినట్టు వాడికి ఇది మేము చెప్పే సమాధానం, ఇదిరా మా యొక్క గొప్పతనం అని. నిన్న ప్రతి శైవక్షేత్రంలో, ప్రతి శివాలయంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా శివశివ శివశివ అనే పంచాక్షరి మంత్రం వినపడింది మనకి. ఇది నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఏదన్నా వేరే ఉండొచ్చు, కులాలు బరగా వేరే ఉండొచ్చు, ఇంకేదన్నా వేరే ఉండొచ్చు, కానీ సనాతన ధర్మం జోలికి వస్తే అందరం ఒక్కటైపోతాం, ఒక తాటి మీద నిలబడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఎవరైనా సరే హిందువుల గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడే ముందు 1కి 1000 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి.